సో, చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి స్టేజ్‌కొచ్చారు. యాహ్! అండ్ మీరు తెలంగాణ మిస్ తెలంగాణ రన్నర్ రన్నరప్. అప్ అయినా గూడా పెద్ద ఎలివేట్ అవ్వలేదు గదా! యెస్. కొన్ని యాడ్స్‌లో కూడా చేసినట్టున్నారు. ఏంటి యాడ్స్‌లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు? నేను మోడలింగ్ కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడే చేసేది. హ్మ్. బీటెక్ నుంచే చేసుకుంటున్నా. ఓకే. తర్వాత అట్లా మాస్టర్ వీవర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అట్లా చేసుకుంటూ పోయినా. ఎట్లా అంటే ఇవి కూడా చాలా మోడలింగ్ అంటే అంటే చాలా ఇప్పుడు పాష్. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మీ మోడల్స్ ఉంటాయి. కూడా ఉంటాయి. వస్తాయా? ఉంటాయి. ఓకే. మేము సెలెక్ట్ చేసుకున్న శారీస్ కానీ, అయి డ్రెసెస్ కానీ ఇలాగొస్తాయన్నమాట. ఇప్పుడు కొత్త కొత్తవి వచ్చినయి అవి ఏడికి పోయినాయో మనకు తెలవదు గానీ మీరు అయితే మేము ఈసారి నుంచి ఖచ్చితంగా చూస్తాము. ఎవరి అమ్మాయి? ఎవరి అమ్మాయి? అది అని. తెలుసా మస్తు టఫ్ జాబ్ మోడలింగ్ జాబ్ అనేది. ఎందుకు హ్మ్. తెలుసా? పొద్దుగాల 7:30కి పోయినామనుకో ఆ! 15, 20 చీరలు కట్టుకోవాలి. అమ్మో! 3000 ఇస్తారు. ఆహా! నాకు చాలా అవునా? కష్టమయ్యేది. దాదాపుగా ఎన్ని అవర్స్ ఉంటుంది? పొద్దుగాల 7 నుంచి నైట్ 7:30, 8 వరకండి. మై గాడ్! మాకు ఒక చీర, 2 చీరలు కట్టుకునేసరికి ఓపిక పోతుంది. ఆ! హ్మ్. అసలు నేను చానా ఫేస్ పైగా చేసుకుంటొచ్చిన. స్టిల్స్ ఇవన్నీ అవ్వాలి. మళ్ళా హీల్స్ ఏసుకొని అటు ఇటు నడవాలి. ఓహ్! మళ్ళా ఫుడ్ టైంకి తినమిగ. హ్మ్. మనం వాటర్ సక్కగా తాగలేము. వాటర్ తాగితే మళ్ళా వాష్‌రూమ్ వస్తది. మనం దూరం లొకేషన్ పోయినాక నడుచుకొని ఫోటోలు దిగుతుంటే హ్మ్. ఏమ్మ కష్టాలుంటాయిరా బాబు. అందరికి ఓకే. అదేదో పైన పట్టారం, ఇది లోన లొట్టారం చెప్పాలంటే. యాడ్స్‌లో కూడా వేసినట్టున్నారు గదా! యెస్. అమితాబ్ బచ్చన్ గారితోటి 'డాబర్ రెడ్' పే స్టార్ట్ చేశాను. ఓకే. లావణ్య త్రిపాఠి గారితోటి ఒక శారీ షూట్ చేశాను. అట్లా హ్మ్. నేను చాలా చేసినా. కానీ పీఎంజేలో కూడా ఆ చేసినట్టున్నారు. పీఎంజేలోకి లీడ్‌గా చేశాను. అది హ్మ్. కాలేజ్‌లో ఉన్నప్పుడే చేశా. ఓకే. ఓకే. నన్ను రికగ్నైజ్ చేశారంట ఎందులోనో చూసి.